శ్రీనివాసరెడ్డి గారు, మీ మాగాని ఇంకో మాగానిలోకి వచ్చాం. ఇందాక అటు పొలం చూసాము, అది దానికి మా రైతు రథం ఆడారు. మళ్ళీ ఇంకో పొలంలో తీసుకొచ్చారు మీరు, దీనికి రైతు రథం ఆడారు. ఎలా ఉంది? బాగుందా? అసలు పెంపు గాని గట్టిగా చెప్పాలి. పెరుగుతుంది కానీ దుప్పు కానీ నలుపు కానీ బాగానే ఉందండి. బాగుంది. మనం రోడ్డు మీదకి వెళ్తే దాదాపు 10-15 మంది రైతులు గుమ్మిగాడి ఇందాక మిమ్మల్ని అంతా అడిగారు, ఏం వాడారు, ఏంటి నీ చేను ఎలా నల్లగా ఉందని అడిగారు. అడిగితే పొద్దుటాలు అడిగారు, నిజమే అడుగుతా ఉన్నారు. సో ఈ చేను కూడా చూపించడానికి తీసుకొచ్చారు మాకు. ఈ మాగాళ్ళలో ఉన్నాం మనం. మీరు మూడోసారి కూడా వేయండి రైతు రథాన్ని, మీకు 5 నుంచి 7 బత్తాలు దిగుబడి తేడా చూస్తారు. లేదంటే ఒక ఎకరానికి వేయకుండా ఉండండి, అప్పుడు తేడా తెలుస్తుంది. వేయింది ఎంత దిగుబడి వచ్చింది, వేసింది ఎంత దిగుబడి వచ్చిందని తెలుస్తుంది. మీరు మొదటి దఫా మందు కట్టేసేటప్పుడు రైతు రథాన్ని వాడచ్చు, రెండో దఫా మందు కట్టేసేటప్పుడు రైతు రథాన్ని వాడచ్చు, మూడో దఫా చేసేటప్పుడు కూడా రైతు రథాలు. మూడో దఫా ఎప్పుడు వేస్తాం మనం? పాలు పోసుకునే టైంలో మళ్ళీ మూడోసారి మందు కట్టగలుగుతాం. ఆ టైంలో రైతు రథం కలిపితే ఆ టైంలో మీ దానికి వల్ల ఉపయోగం ఏంటంటే ఆ పాలు విపరీతంగా పోసుకుంటాయి. పాలు పోసుకోకుండా ఆగిపోయింది అనుకో, దాన్ని ఏమంటాము? తాలు అంటాము. అది లేకోకుండా ప్రతి గింజలోనూ తాలు రాకోకుండా గింజ మంచి క్వాలిటీతో వచ్చే విధంగా ఆ రైతు రథం వేరు కాడు నుంచి మొక్కకి పైన ఉన్న కంకికి బలాన్ని అందిస్తుంది. మంచి పాలని అందజేస్తుంది. అంటే ఏంటంటే ఎప్పుడైతే మొక్కకి బలం ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ మొక్క మాత్రమే మంచి పూత ఇవ్వగలదు, ఆ మొక్క మాత్రమే మంచి కాయ ఇవ్వగలదు, ఆ కాయ మంచి సైజు ఇవ్వగలదు. ఏది మామూలు పంటలు చూసుకుంటే ఇక్కడ మాగాడైనా అంతే. ఎప్పుడైతే బలాన్ని చక్కగా నువ్వు ఏది ఆర్గానిక్ బలం, కెమికల్ బలాలు కాకుండా ఆర్గానిక్ సహజ సిద్ధమైన బలాన్ని ఎప్పుడైతే మనం పంటకిస్తామో అప్పుడు ఏం చేస్తుందంటే మంచి పెంపుని, మంచి క్వాలిటీని, మంచి ఆరోగ్యకరమైన పంటని ఆ రైతు రథం అందిస్తూ పాలు పోసుకునే టయానికి మిగిలిన పంటలకి అయితే పోతేసే టైం అని చెప్పుకుంటాము, మాగానికి అయితే పాలు పోసుకునే టయానికి చక్కగా పాలు పోసుకొని గింజ ఎక్కడ తాలు కాకుండా క్వాలిటీ గింజ తయారయ్యి మీకు మంచి దిగుబడిని ఇవ్వడానికి రైతు రథం సహకరిస్తుంది. దాంతో పాటు క్వారీ ఉంటుంది, అది కూడా వేసుకోండి. అది ఇంకా మనం పెరుగన్నంలో ఆవకాయ నంచుకున్నట్టు, పప్పన్నంలో నెయ్యి వేసుకున్నంత క్వాలిటీ మీరు క్వారీ కనుక రైతులతో కలిపి వాడుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు, అంత దిగుబడిలో తేడా మీరు గమనిస్తారు. వెంకరెడ్డి గారు, మీ రెండో పొలం కూడా చూసాం, బ్రహ్మాండంగా ఉంది. మంచి నలుపు, మంచి దుబ్బు చేసి మంచి క్వాలిటీ. కొంచెం పెంచండి, జూమ్ చేయండి, దుబ్బు చూపిద్దాం. ఈ దుబ్బు చూడండి ఎంత ఉందో. చూపించారా? దీన్ని టార్గెట్ చేశారా? ఈ దుబ్బు చూడండి ఎంత ఉందో. రైతు రథం వాడిన మాగానిది. కొత్త పిల్లకలు చూడండి ఎలా ఉన్నాయో. రైతు రథం ఇంత అద్భుతంగా పనిచేసి రెడ్డి గారు. మా కాన్సెప్ట్ ఏంటంటే సింబయోటిక్ కంపెనీది. మా కంపెనీ ప్రతి గ్రామంలో ఉండాలి, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి రైతు మా కంపెనీ ప్రొడక్ట్ వాడాలి, ఆ రైతుకున్న ప్రతి ఎకరాకి మా కంపెనీ ప్రొడక్ట్ చారాలి, తద్వారా రైతు దిగుబడి ఎక్కువగా రావాలి, రైతు లబ్ధి పొందాలన్న కాన్సెప్ట్ తోనే మా కంపెనీ క్వాలిటీ ప్రొడక్ట్లను తయారు చేస్తుంది. అది నీళ్ల మందు అయినా సరే, బలం మందు, గుళికలైనా సరే. ఓకే, రైట్ సార్.